ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రి. ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎప్పుడు ఏ విషయాలని తలా తోక లేకుండా ప్రస్తావిస్తారో అర్థం కాని పరిస్థితి. ఎన్నికల ముందు అనేక అబద్ధాల హామీలు ఇచ్చి అనేక అబద్ధాల మాటలు చెప్పి గంతునెక్కినటువంటి రేవంత్ రెడ్డి నిన్న భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తీసేస్తున్నటువంటి మాట ఏదైతే ఉందో ఆయన అజ్ఞానానికి, ఆయన మూర్ఖత్వానికి నిదర్శనం ఇది. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమైన కాదు. భారతీయ జనతా పార్టీ తన ఫిలాసఫీ ఫలాలు, రాజ్యాంగ ఫలాలు, ఈ దేశ సంపద అశేష ప్రజలకు అవసరాలు తీర్చేదిగా ఉండాలని చెప్పి ప్రవచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. 75 సంవత్సరాల తర్వాత కూడా సమానత్వం రాకపోతే, కులాలు మతమాయం కాకపోతే, అగ్రవర్ణాల పేదల్లో కూడా ఇవాళ పేదవాళ్ళు అని చెప్పి భావించి అగ్రవర్ణాల పేదలకు కూడా ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్లు కల్పిస్తున్న చరిత్ర భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని మర్చిపో